చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాం. ప్రతి గ్రామం నుంచి కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి వచ్చారు. అమ్మవారి దీవెనలు తీసుకొని మరి ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి భోజన కార్యక్రమాన్ని వేలాది మందిగా స్వీకరించి ఇంకా జరుగుతాను. ఇప్పుడు సాయంకాలం వరకు 6-7 వరకు కూడా ఇది సాగుతుంది. అందరినీ కూడా నేను అభినందిస్తాను. ముఖ్యంగా ఈ గ్రామంలో మా తండ్రి గారు శేషనారెడ్డి గారి తర్వాత నేను కుటుంబ పెద్దగా నేను, నా భార్య ఇద్దరు కూడా గ్రామంలో, అదే రకంగా కుటుంబంలో పెద్దగా ఈ గ్రామం యొక్క సంక్షేమాన్ని చూసుకుంటూ వస్తున్నాం. ఇది మామూలుగా పద్ధతులు. ఒక ఇంటి పెద్దగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు నెరవేర్చుకుంటూ పోతున్నాం. కానీ ఈ ఊరిలో కొంతమంది, ఒకరిద్దరు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టడం, ఇటువంటి దైవ కార్యక్రమాలకు కూడా రాజకీయ రంగు పూయడం పద్ధతి కాదు. ఇది ఎవరైతే చెప్పుడు మాటలు విని కొంతమంది ఈ ఊర్లో కుటుంబాల మధ్యనే కాదు, కుటుంబంలోనే కాదు, అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్యన కూడా చిచ్చుబెట్టే నా కొడుకులు ఉన్నారు ఈ ఊర్లో. ఈరోజు అటువంటి వాళ్ళ మాటలు విని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం చాలా తప్పు. నేను అపీల్ చేస్తూ ఉన్నా అందరికీ కూడా. ఇది ఒక మంచి చేస్తూ వస్తున్నది, త్యాగాలు చేస్తూ వస్తుంది. ఆస్తులు పోయినా కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి కుటుంబం, మా జేజినాయన గారు కానీ, మా నాన్నగారు కానీ, నేను కానీ, ఈరోజు కుటుంబ పెద్దగా కొన్ని బాధ్యతలు ఉంటాయి.